Hello everyone, welcome to day 20 of 75 days heart challenge. సో ఫస్ట్ సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేసిన ఈరోజు 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేసిన. దెన్ ఆ తర్వాత నెక్స్ట్ వజ్రాసనాలో కూర్చొని ఇట్లా అప్పర్ బాడీని రేస్ చేయడం, 2 హ్యాండ్స్తో పాటు బాడీని కూడా రేస్ చేయడం అనమాట. సో ఇది 25 సింగిల్ సెట్ 25 రెపిటేషన్స్ చేసిన. దెన్ ఆ తర్వాత మలాసన ఫాలోడ్ బై హస్తపాదాసన. ఈ హస్తపాదాసన అంటే మన 2 హ్యాండ్స్తోని 2 లెగ్కి ఉన్న థమ్ ఫింగర్స్ని పట్టుకొని పైకి ఇట్లా లేస్తూ కూర్చుంటూ ఉండాలన్నమాట. సో ఇది కూడా 15 రెపిటేషన్స్ 2 సెట్స్ చేసిన. దెన్ ఆ తర్వాత బద్ధకోనాసన, బటర్ఫ్లై పోజ్, ఇట్లా 2 లెగ్స్ని ఇట్లా ఫ్లటర్ చేస్తూ ఉండాలి. సో ఇది 60 సెకండ్స్ చేసిన. సో దెన్ దీని తర్వాత చెక్కి చలనాసన. చెక్కి చలనాసన ఏంటంటే క్లాక్ వైజ్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్. సో ఇవన్నీ యోగా అనమాట. యోగా తర్వాత నెక్స్ట్ నేను ఇంకా ఈరోజు వర్కౌట్స్ స్టార్ట్ చేసిన. ఈరోజు వర్కౌట్స్ ఏంటంటే ఫుల్ బాడీ వర్కౌట్స్, ఈజీగా బిగినర్స్ కూడా చేసేటట్టు ఈజీగా ఉండేటట్టు చేసిన అనమాట. సో ఫస్ట్ సెట్ ఇట్లా సైడ్ రీచ్, ఇట్లా సైడ్కి స్టెప్ చేస్తూ పైకి ఇట్లా హ్యాండ్స్ని రేస్ చేస్తూ ఉండాలి. ఇది 15 రెపిటేషన్స్ 3 సెట్స్. నెక్స్ట్ ఆ తర్వాత సైడ్ జాక్స్ ఇట్లా సైడ్కి స్టెప్ చేస్తూ 2 హ్యాండ్స్ని పైకి రేసి టచ్ చేస్తూ ఉండాలి. ఇవి కూడా 15 రెపిటేషన్స్ 3 సెట్స్. సో అన్ని 15 రెపిటేషన్స్ 3 సెట్స్ చేసిన. నెక్స్ట్ హై నీస్, 2 హ్యాండ్స్ని ఇట్లా పెట్టి మన నీస్ని హ్యాండ్స్కి టచ్ అయ్యేటట్టు చేయాలి. ఇవి 15 రెపిటేషన్స్ 3 సెట్స్. నెక్స్ట్ ఆ తర్వాత క్రాస్ క్రంచెస్, మన ఎల్బోని నీకి టచ్ చేస్తూ ఉండాలి. క్రాస్ ఎల్బో అనమాట, క్రాస్గా క్రంచెస్ చేస్తూ ఉండాలి. 15 రెపిటేషన్స్. నెక్స్ట్ ఆ తర్వాత ఆర్మ్ సర్కిల్స్, ఇట్లా క్లాక్ వైజ్ ఒక 20 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 20 టైమ్స్ చేయాలి. సో ఇది ఒక సింగిల్ సెటే చేసిన. నెక్స్ట్ వన్ స్లామ్స్. సో ఇట్లా 2 హ్యాండ్స్ని జోడించి ఇట్లా పై నుంచి ఇట్లా కిందికి ఏదైనా కొట్టినట్టు ఇట్లా చేస్తూ ఉండాలి, అప్ అండ్ డౌన్. సో ఇది కూడా 15 రెపిటేషన్స్ 3 సెట్స్. నెక్స్ట్ ఆ తర్వాత సైడ్ క్రంచెస్, ఇట్లా సైడ్ ఇందాకనేమో క్రాస్ క్రంచెస్ చేసినాం కదా, ఇదేమో సైడ్కి మన సైడ్ ఫ్యాట్, వేస్ట్ ఫ్యాట్ అంతా తగ్గుతుందనమాట. సో ఇది కూడా 15 రెపిటేషన్. మన ఎల్బోని థైస్ని టచ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ హ్యాండ్ టు టో టచ్, హ్యాండ్స్ని టోస్కి టచ్ చేస్తూ ఉండాలి. స్ట్రైట్గా నిల్చొని మార్క్ చేస్తున్నట్టు చేసి టచ్ చేస్తూ ఉండాలన్నమాట. ఆల్టర్నేట్ లెగ్, ఆల్టర్నేట్ హ్యాండ్. ఇవి 15 రెపిటేషన్స్. నెక్స్ట్ ఆ తర్వాత స్కేటర్ లంజెస్ చేస్తాం కదా, సో ఆ లంజెస్ చేయకుండా జస్ట్ లెగ్ని వెనకకి రీచ్ చేస్తూ ఉండాలన్నమాట. సో స్కేటర్ రీచెస్ అనుకోవచ్చు. సో ఇది కూడా 15 రెపిటేషన్స్ 3 సెట్స్. నెక్స్ట్ ఆ తర్వాత స్క్వాట్, నార్మల్ లెగ్స్ కొంచెం వైడ్ ఓపెన్ పెట్టి స్క్వాట్ పొజిషన్లో ఉండాలి. స్క్వాట్స్ కరెక్ట్ చేస్తూ ఉండాలి. మనం నీ బెండ్ కాకుండా ఓన్లీ మన బ్యాక్ని బెండ్ చేస్తే అప్పుడు ఇన్నర్ థై అంతా స్ట్రెచ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. సో అట్లా చేస్తే కరెక్ట్గా వచ్చినట్టు స్క్వాట్స్. సో ఇది కూడా 15 రెపిటేషన్స్ 3 సెట్స్. సో ఇది ఇవాల్టి డే 20 ఆఫ్ ఫుల్ బాడీ వర్కౌట్స్ ఫర్ బిగినర్స్. ఈజీగా బిగినర్స్ కూడా చేయొచ్చు. చూస్తే ఈజీ అనిపిస్తుంది కానీ ఫుల్ స్వెట్ వస్తుంది అండ్ ఇంటెన్స్ కూడా అనిపిస్తుంది. సో దెన్ ఆ తర్వాత కూల్ డౌన్ ఆర్ స్ట్రెచెస్ విచ్ ఆర్ కంపల్సరీ. సో ఇదైతే కంపల్సరీగా చేయాలి. వార్మప్ అండ్ కూల్ డౌన్ ఖచ్చితంగా చేయాలన్నమాట. సో ఇది వాల్టి వీడియో. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వ్యూస్ తగ్గిపోయినాయి ఎందుకో మరి. సో ఒకవేళ మీరు వీడియో చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కూడా షేర్ చేయండి. సో కొంచెం వ్యూస్ వస్తే కూడా నాకు హ్యాపీ అనిపిస్తుంది. సో ఎవరైనా చేస్తున్నారని కూడా చెప్తే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో నాకు మోటివేషన్ లాగా అనిపిస్తుంది. సో కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. ఇంకా వర్కౌట్ అయినాక ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి ఈరోజు జొన్న దోశ విత్ మునగాకు పొడి అండ్ డ్రై ఫ్రూట్స్. సో ఇది నేను సీడ్ సైక్లింగ్ కంటిన్యూ చేస్తున్నాను కదా, సో ఆ పౌడర్ని ఈరోజు దోశలో వేసుకొని తింటున్నాను అనమాట. సో ఇది బ్రేక్ఫాస్ట్. అండ్ ఈ సీడ్ పౌడర్ ఏదో రకంగా రోజు తీసుకుంటున్నా, కర్రీస్లో అయినా, స్మూతీస్లో అయినా, సో ఇట్లా దోశలో అయినా, చపాతీలో అయినా ఎట్లా తీసుకుంటున్నాం మొత్తానికి. సో చూడాలి, హోపింగ్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్. సో నెక్స్ట్ ఇంకా లంచ్కి రైస్ తినేసిన, తోటకూర పప్పు అండ్ మునగాకు పొడి విత్ నెయ్యి. ఇంకా నైట్ పానీపూరి తిన్నా అనమాట, అందుకే ఏం అప్లోడ్ చేయలేదు. సో ఇది ఇవాళ వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.